సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి ముందుకు, సాయి భక్తులందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇన్ని రోజుల నీ కష్టాలకు, కన్నీళ్లకు అంతం ఇదే. నువ్వు కాదు, లేదు బాబా అనుకున్నా సరే ఇది వినాల్సిందేనమ్మా. ఇక నా వల్ల కాదు బాబా అని అనకుండా ఇది విను. అప్పుడే కదా నీ లైఫ్ అనేది ఎంతో అద్భుతంగా, సంతోషంగా ఉంటుంది. వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు. అలానే ఎన్నో కన్నీటిని కూడా కార్చావు, కారుస్తూనే ఉన్నావు. ఇక ఈరోజు నీకోసం ఒక మంచి వార్తని, శుభవార్తను తెచ్చానమ్మా. నీకున్న అన్ని కష్టాలకు, కన్నీళ్లకు అంతం ఇదే తల్లి. ఇక వాటికి ముగింపు తెచ్చేశాను. విను బిడ్డ, ఈ వార్తను నువ్వు వినాలి అని నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను. గందరగోళంలో ఉన్న నీకు, నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నువ్వు నా బంగారు బిడ్డవి. ఈ సాయి బిడ్డవైన నువ్వు ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు చెప్పు? నీ మనసు ఎందుకు అంత అలజడిగా ఉంది? సరేలే, ఇక నీ కోపాలన్నీ పక్కన పెట్టు. నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను చాలు. ఇది నీకోసం మాత్రమేనమ్మా. నేను నీతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము నీకు అవసరం లేదు. నేను ఎప్పుడు నీ క్షేమమే కదా కోరుకుంటాను. నా బిడ్డగా నిన్ను స్వీకరించిన ప్రతి క్షణం నుంచి నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఇక అందులో ఎలాంటి మార్పు లేదు. అర్థమవుతుందా బిడ్డ? మరి అయితే బాబా, నేను మీ బిడ్డనే కదా, మరి ఈ కష్టాలెందుకు, కన్నీళ్ళే ఎందుకు? అన్నిటినీ తొలగించేయచ్చు కదా. నాకు ఏం కావాలో మీకు తెలుసు కదా, అది అలానే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆలస్యం? నన్ను ఇంతగా ఎందుకు ఏడిపిస్తున్నారు అని అడుగుతున్నావా? చెబుతాను వినమ్మా. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనేదే కదా నా ఆలోచన కూడా. ఎవరి మీద నువ్వు ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే నేను ఇలా చేస్తున్నాను. నువ్వు అంత ఎత్తుకు ఎదిగావని, అహంకారం, గర్వం నీకు ఉండకూడదు అనే నేను కొన్ని పరీక్షలు పెడుతున్నాను. అలానే ఇతరులను చులకనగా ఎప్పుడూ చూడకూడదమ్మా. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. నువ్వు గడిపిన కాలాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నీకు సాయం చేసిన వ్యక్తుల్ని పొరపాటున కూడా నువ్వు మరవకూడదు అని నేను ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియజేయాలని. ఇప్పుడు కొద్దిగా కష్టకాలం నీకు నడుస్తుంది. నీకు సాయం చేసిన వారికి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. అలానే నీ సాయం కోరి వచ్చిన వాళ్ళని కూడా నువ్వు తక్కువ చేసి చూడకూడదు. వీలైతే సాయం చేయి, లేదా కుదరదు అని మెల్లగా చెప్పాలే కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు గొప్పగా బ్రతికినా, సాధారణంగా బ్రతికినా సరే దానివల్ల నువ్వు పడ్డ కష్టమంతా గుర్తుంచుకోవాలి. గతాన్ని మర్చిపోకూడదు. నువ్వు నా ఈ మాటలు గుర్తుపెట్టుకో. అప్పుడే కదా ఆ భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ కూడా పైనే ఉంచుతారు. కాబట్టి జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నీ మంచికి అని అనుకుని ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవించగలవు. బిడ్డా, జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకొక పాఠం నేర్చుకోవాలి. ఒక కొత్త అనుభవం తెలుసుకోవాలి. కాబట్టి ఈ పాఠాలను, అనుభవాలను చూసి నువ్వు నేర్చుకుని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి, ధైర్యం నీకు రావాలి. నీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నీకు తోడుగా నేనున్నాను కదా. నాపై నమ్మకం పెట్టుకో చాలు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతావు. అలా మాట్లాడడం వల్లనే నీకు కొందరు దూరం అవుతున్నారు కదా. దిగులు పడకమ్మా. అతి త్వరలోనే వారు నీ గురించి, నీ మంచితనం గురించి తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు తల్లి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పి నువ్వు భయపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఎవరైతే నువ్వు కాదు, నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు అసలు అవసరం లేదు, నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఉంటాను, నన్ను బాధ పెట్టుకు అని చెప్పి నీ నుంచి ఇన్ని మాట్లాడి నిన్ను తక్కువ చేసి ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళారో ఇక వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు బిడ్డా. కాస్త మనసు పెట్టి
నీ బాబా చెప్పే మాటలు విను, కాస్త ఓపిక పట్టి చూడు, అన్నీ కూడా అర్థమవుతాయి. ఎవరో ఏదో అన్నారులే అని చెప్పి నీ నిజాయితీని వదులుకుంటే ఎలా చెప్పు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన వారికి నీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఏ మాత్రం కూడా లేదు. నీ నిర్ణయాలను స్వయంగా నువ్వే తీసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా సరే, సరేలే చేస్తానులే అని చెప్పి మౌనంగా వాళ్ళకి సర్ది చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి నిజ నిజాలు ఏంటో నువ్వే ఆలోచించమ్మా. నిన్ను తక్కువ చేసి చూసిన వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో నిన్ను వేలెత్తి చూపే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. నీ నిర్ణయాలు నీ సొంతం. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు. అలానే పూరె గుడిసెలో ఉంటూ ఆపద అన్నవారికి సాయం చేసేవారి అసలు సిసలైన శ్రీమంతులు కోటీశ్వర్లు తల్లి. అలాంటి మనస్తత్వం నీలో కూడా ఉండేలా చేసుకో. నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఒకరికి సాయం చేసేవారిని ఆ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తారమ్మా. నువ్వు మంచి చెప్పిన అందులో కూడా చెడు వెతికేవారు నీకు అస్సలు అవసరం లేదు. నువ్వు వాళ్ళకి ఎంత మంచి చేద్దామని చెబుతున్నా సరే ఎవరూ పట్టించుకోవడం లేదు కదా. అలా పట్టించుకోకపోగా కూడా నిన్నే నిందిస్తున్నారు. నువ్వు నాకు చెడు చేస్తున్నావు, నేను ఎదగడం నీకు ఇష్టం లేదు అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అయినా భయపడదు తల్లి. ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకోవద్దమ్మా. నీకెందుకు చెప్పు? చెప్పాల్సిన బాధ్యత నీది, చెప్పేశావు. కానీ వాళ్ళకి అలానే ఉండాలి, అదే దారిలో నడవాలి, ఎప్పుడు అలానే ఉండాలి అని మనం వాళ్ళకి ఆర్డర్ వేయలేవు కదా చెప్పు. చెప్పడం మాత్రమే మన బాధ్యత, జీవించడం వాళ్ళ ఇష్టం. ఎవరి జీవితం వాళ్ళది. నువ్వు వాళ్ళు చెడిపోకూడదు అని ఒక మంచి మాట చెప్పావు, కాదనను. కానీ అది గుర్తించలేనంత స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలా గుర్తించకపోక మంచి చెప్పిన నీకే చెడుని అంటగడుతున్నారు, నిన్నే చెడ్డదాన్ని చేస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి అదే గుంటలో పడుతున్నావు చెప్పు? ఇకనైనా మేలుకో తల్లి. ఆ గుంటలో నుంచి ఒకసారి బయటపడ్డాక తెలుసుకో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడు. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రతిసారి తిరిగి తిరిగి అదే గుంటలో పడిపోతూ ఉంటే ఎలా తల్లి? నీకు మాత్రం విసుగు రావడం లేదా చెప్పు? ఆలోచించమ్మా. ఎవరి జీవితం ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయం తీసేసుకున్నారు. వాళ్ళని మార్చేంత సాహసం నువ్వు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. చెప్పేశావు కదా, ఇక మారడం మారకపోవడం అంతా కూడా వాళ్ళ ఇష్టమే. నువ్వు నీ దారిలో నువ్వు వెళ్ళు. నీ జీవితాన్ని ఇంకా చక్కదిద్దుకో. నీ జీవితంలో గెలుపులు వస్తూనే ఉంటాయి కదా, వాటిని చూసైనా వాళ్ళు కళ్ళు తెరిచి నేర్చుకుంటారేమో. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు మంచిగా సాగించు. నిన్ను చూసి ఇంకో నలుగురు మంచిగా నడవడం నేర్చుకుంటారు. అప్పుడు నువ్వు చెప్పకపోయినా వాళ్ళకే అన్నీ అర్థమవుతాయి తల్లి. ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా. నిన్ను నీ పరిస్థితిని చూసి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారికి తప్పకుండా ఏదో ఒకరోజు ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఇది అక్షర సత్యం. కాబట్టి నువ్వు ఎవరిని కూడా హేళన చేయకుండా ముందుకు వెళ్ళిపో తల్లి. ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళకి ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపో. ఇంకొక రోజు అదే పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకి ఎదురవుతుంది. ఆ రోజున కూడా నువ్వు వాళ్ళని తక్కువ చేసి చూడకు. ధైర్యం చెప్పు తల్లి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పే నువ్వు చేస్తే ఎలా చెప్పు? వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది చెప్పు? కాబట్టి ఎవరు ఎన్ని అన్నా ఏం చేసినా సరే నీ దారిలో నువ్వు మంచిగా వెళ్తూ ఉండు. వీలైనంతవరకు నలుగురికి మంచి చెప్తూ వాళ్ళని మంచి దారిలో పెట్టాలనే చూస్తున్నావు. ఇక వినకపోవడం వాళ్ళ కర్మ. వదిలేసే తల్లి. పట్టించుకోవద్దు. సంతోషంగా ఉండు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నీ బాబా చూసుకుంటారు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు తల్లి? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశంతో మనందరి ముందుకు తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కని సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే ఎవరు ఎలా ఉండాలో తెలుసుకుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.